టాపిక్ జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ నిన్న బిఫోర్ క్లాస్లో మనం గోల్డెన్ రూల్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. ఈ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో మనము అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం వీటిని ట్రాన్సాక్షన్స్ అంటాము. ఓకేనా. పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ క్యాష్ అయితే 5000. ఈ యొక్క ట్రాన్సాక్షన్లో టూ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, రెండు క్రెడిట్ ఆస్పెక్ట్. ఈ ట్రాన్సాక్షన్స్లో 2 రూల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. పర్చేస్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ ₹5000 అని చెప్పేసి అన్నారు. చూడండి, పర్చేస్డ్ గూడ్స్, మనం గూడ్స్ని పర్చేస్ చేస్తున్నాము అంటే మనకి ఎక్స్పెన్సెస్ నామినల్ రూల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. ఓకేనా. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్, డెబిట్ ఆస్పెక్ట్. సో క్రెడిట్ ఆస్పెక్ట్ ఏంటి అని చెప్పేసానంటే బి క్యాష్ అంటేనేమో ఎసెట్, రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. ఓకే. సో ఇట్లా ప్రతి ట్రాన్సాక్షన్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, 2 రూల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది జర్నల్ ప్రొఫార్మా, ఇదే జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా. డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అంటారు, డెబిట్ క్రెడిట్. సో మనం ఇక్కడ చూసిన దాని ప్రకారం ఏంటి, పర్చేస్ అకౌంట్. పర్చేజ్ అంటే మనకి ఎక్స్పెన్సెస్, నామినల్ రూల్ ప్రకారం పర్చేస్ని డెబిట్ చేసాము. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్, మనం గూడ్స్ని పర్చేస్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే క్యాష్ మనం ఇవ్వాలా. సో క్యాష్ రియల్ అకౌంట్ ప్రకారం వాట్ గోస్ అంటే వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేసాము. ఎంత అమౌంట్, డెబిట్లో 5000 పోస్ట్ చేస్తాము, క్రెడిట్లో 5000 పోస్ట్ చేస్తాము. జర్నల్ ఎంట్రీస్లో బీయింగ్ అనేది, నరేషన్ అనేది కంపల్సరీగా మనము ఎంటర్ చేయాలి. బీయింగ్ గూడ్స్ ఆన్ పర్చేస్డ్ ఫర్ క్యాష్ అని చెప్పేసి మనం రాసాం. ఓకేనా. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటి అని చెప్పేసి అంటే పర్చేస్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ రాజు ఫర్ 8000 అని చెప్పేసి అన్నారు. సో ఈ ట్రాన్సాక్షన్లో కూడా 2 ఎంట్రీస్ అనేవి, 2 ఆస్పెక్ట్స్ అనేవి రికార్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే. పర్చేస్ ఆఫ్ గూడ్స్ అంటే ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్ ప్రకారము పర్చేస్ని డెబిట్ చేసాం. ఓకే. సెకండ్ ఆస్పెక్ట్ రాజు అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్. అంటే ఇక్కడ గివెన్ ఇస్తున్నారు, పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో అక్కడ ఇస్తున్నాడు కాబట్టి రాజుని ఏం చేసాము, మనము క్రెడిట్ చేసాము. ఓకేనా. ఇక్కడ పర్చేస్ అకౌంట్ ఇటు రాజు అకౌంట్. సో ఇక్కడ పర్చేస్ మనం క్యాష్కి పర్చేస్ చేసాం కాబట్టి మనం ఇక్కడ పేరు రాయకుండా మనం క్యాష్ అని చెప్పేసి రాసాం. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే క్రెడిట్గా కొన్నాడు అంటే ఇక్కడ రాజు అనే పర్సన్ ఏంటి అని చెప్పేసి అంటే అమౌంట్ పే చెయ్యలేదు. సో అందుకని అతని పేరు అనేది మనం రాసామన్నమాట. ఓకేనా. దీంట్లో ఇప్పుడు నామినల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది, పర్సనల్ అకౌంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్ 6000. ఓకేనా. క్యాష్ అంటే ఏంటి, ఎసెట్. ఓకేనా. క్యాష్ అంటే ఏంటి, ఎసెట్. రియల్ అకౌంట్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. మనం గూడ్స్ని సేల్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే క్యాష్ మనకి వస్తుంది. సో రియల్ అకౌంట్ ప్రకారం మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేసాం. నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్, క్యాష్ మనకి అది ఏమవుతుంది, మనకు వచ్చిన క్యాష్ ఏమవుతుంది, అది ఇన్కమ్ అవుతుంది. సో నామినల్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్. సో ఇక్కడ సేల్స్ని క్రెడిట్ చేసామన్నమాట. 6000 డెబిట్లో పోస్ట్ చేసాము, 6000 క్రెడిట్లో పోస్ట్ చేసాము. ఓకే. ఫోర్త్ పాయింట్ ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు రమేష్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ క్రెడిట్గా సేల్ చేశాడు అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ రమేష్ అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇక్కడ రమేష్ అనే అతను పర్సన్ తీసుకుంటున్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం రమేష్ని డెబిట్ చేసాము. సేల్ అంటే వస్తుంది కాబట్టి ఏంటి, నామినల్ రూల్ ప్రకారము ఇన్కమ్ కాబట్టి నామినల్ రూల్ ప్రకారం సేల్స్ని క్రెడిట్ చేసాం. ఓకే.